అందుకో వందనమయ్యా మా వెలివాడల ఉదయించిన సూర్యుడవయ్యా ఎగిసే పోరు కిరటం పోరావు కొత్త సమాజం ఎగిసే పోరు కిరటం పోరాడే కొత్త సమాజం ఎగిసే పోరు కిరటం కోరీతిలో నిలబెట్టిన బొమ్మ కాదురా నడి వీధిలో నిలబెట్టిన బొమ్మ అది నీకు నాకు దారి చూపే నడవాలి మనము ఆ మహనీయుని పించాలి మనము సమాజము అంబేద్కర్ అందుకే మండలం వద్దు వద్దు రామో జగను నీ పాలనొద్దు రామా జగను వద్దు వద్దు రామో జగను నీ పాలనొద్దు రామా జగను వద్దు వద్దు రామో జగను నీ పాలన జగను వశముగా రామో జగను నిన్ను మోయలేము రామా జగను వశముగా దయావో జగను నిన్ను మోయలేమయా మా జగను వశముగా రామో జగను నిన్ను మోయలేము రామా జగను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా బస్తీ సంపర్క్ అభియాన్ ఈ రాష్ట్రంలో 5,000 దళిత గడపల్ని తిరగాలని చెప్పి ఈ జాతీయ పార్టీ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారి ఆశీస్సులతో ఈరోజు 7వ రోజు దీంట్లో భాగంగా ఈ యొక్క గుంటూరు రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో దళితులు జరుగుతున్న అన్యాయాన్ని నైతిక బాధ్యత వహించి ఈరోజు ఎవరైతే ఈ శాసన మండలి శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా పార్లమెంట్లో ఉన్న సభ్యులు కానీ దళితులు చెందిన వారు తక్షణం రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తోంది. మేము ఎస్సీ కార్పొరేషన్ నిధుల కోసం ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల కోసం అనేక సార్లు ఈ యొక్క రాష్ట్రంలో ఉద్యమాలు చేశాం, అరెస్ట్ అయ్యాం, కేసులు భరించుకున్నాం. అయినా కూడా చీమ కుట్టినట్లు కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. నిధులన్నీ పులిందులకే మళ్లించడం, దళితులు నిధులన్నీ మాయం చేయడం, ఈరోజు బడా కాంట్రాక్టర్లకి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు వాళ్ళకి మళ్లించడం, ఇలాంటివి ఈరోజు ఉపాధి అవకాశాలు లేకపోవడం, బ్యాంకు నుండి రుణాలు ఇవ్వకపోవడం, కార్పొరేషన్ నుంచి వివిధ కార్పొరేషన్ నుంచి లోన్లు లేకపోవడం, ఆఖరికి మౌలిక వసతులు కూడా కల్పించలేకపోవడం నిజంగా దళితులు ద్రోహం చేసిన విషయమే. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అన్ని గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క దళిత గడపకు తిరిగి దళితులను చైతన్యవంతం చేయడం కోసం ఈరోజు ముందుకు రావడం జరిగింది. అందుకని ఈ దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు తక్షణం రాజీనామా చేయాలని చెప్పి మేము ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తాంది. ఈరోజు దళితులు జరుగుతున్న దాడులు కావచ్చు, దళితుల మీద జరుగుతున్న ప్రాణాల మీద కావచ్చు, వాళ్ళ ఆస్తులు పీక్కోవడం విషయంలో కావచ్చు, ఏ దానికైనా మేము సవాలు ఇస్తున్నాం. ఎస్సీ మోర్చా ఈరోజు మీకు నైతిక ఇది ఉంటే తక్షణం రాజీనామా చేయండి, లేదంటే మేము అడిగే ప్రశ్నలు మీ సమాధానం చెప్పండి. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏమైనాయి, 1000 కోట్లు ఏమైనాయి, ఈరోజు మీ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు ఎక్కడ పెడుతున్నారు, ఎవరికి ఇస్తున్నారు, దాని మీదనే మేము ప్రశ్నిస్తున్నాం. మా అభివృద్ధిని మీరు పూర్తిగా 20 ఏళ్ళు ఎన్నికి పంపించారు. ఈరోజు మా బిడ్డలు వీధిలో పడారు. ఆఖరికి మా దళిత పిల్లలు ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉంటే ఈరోజు అందరూ ఆఖరికి వివిధ ఫ్యాక్టరీల్లో వాచ్మెన్లుగా, హోటల్లో కప్పులు కడిగే విధంగా కూలీనాలు చేసుకునే తల్లిదండ్రులు కూడా ఈరోజు పని లేక వీధులు పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు దాదాపు దళితులందరూ నిరుద్యోగ పిల్లలు బంగాకి అమ్మి కేసుల్లో ఇరుక్కొని రోడ్ల పాలైన స్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. అందుకని సిగ్గుతో తల ఉంచుకొని ఈ దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇక్కడున్న శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.